సీత, ఏమిటి ఇది? ఏమైందమ్మమ్మ గారు? ఇక్కడ ఉండడం ఏమిటి? ఈ సంసారం ఏమిటి? ఇక్కడే ఉండిపోంగా నానమ్మా. ఇక్కడి నుంచి మొదలైతేనే సాధించావన్న తృప్తి, గెలిచావన్న ఆనందం. ఏం సాధించటమో ఏం గెలవటమోరా. అదేదో అందని మీరు అసలు రావడమే నాకు నచ్చలేదు. నువ్వు మేము వెళ్ళొద్దు అన్నా బయటకొచ్చి నేను ఓడిపోయేలా చేసావు సీత. మీరు ఓడిపోవడం ఏంటమ్మమ్మ గారు? ఇది మా అక్క చెల్లెల మధ్య పంచాయతీ. అది మాకు స్వార్థాన్ని అంటగట్టింది. దాన్ని మేము నిరూపించుకోవాలి కదా. నిందలు మోస్తూ అక్కడే పడుండమంటారా? మా అభిమానాన్ని చంపుకొని అక్కడ ఎలా ఉండగలం? మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. దానికి అర్థమయ్యేలా చేయాలి. మా నిజాయితీ ఏంటో దానికి తెలిసి రావాలి. జ్ఞానేంద్రియాలు పనిచేయటం మానేసిన దానికి జ్ఞానోదయం కలిగించడం అంత తేలికైన పని కాదమ్మా. జ్ఞానం ఉన్నవాళ్ళు అన్ని మాటలు పడి ఉండలేరు కదా నానమ్మా. ఇప్పుడు ఆ విషయాల గురించి చర్చ వద్దు నానమ్మా. సీత, నానమ్మకి పిన్నికి కాఫీ ఇవ్వు. కాఫీ ఏంటి? టిఫిన్ చేసి పెడతాను. కానీ సీత, ఇప్పుడే వద్దు. అలా అంటే ఎలా? మేమేమన్నా పరాయి వాళ్ళమా? మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి వచ్చేసరిగా. కాదు పిన్ని, మన అనుకునే వాళ్ళని దూరం చేసుకోవద్దని వచ్చాం. దూరంగా వచ్చి దూరం చేసుకోవద్దని వచ్చామంటామేమిట్రా? అమ్మమ్మ గారు, ఈ దూరం శాశ్వతం కాదు అని అర్థం. అది మాలో పట్టుదలని పెంచింది. ఇబ్బందులు మాకు పునాదులైతే అనుభవాలు గొప్పవాళ్ళని చేస్తాయని అంటారు. మేము అసలేం బాధపడడం లేదు. మీరు బాధపడి మేం బాధపడేలా చేయొద్దు. వద్దు సీత, వద్దు. ఇక్కడున్నారనగానే మనసు నిలవలేక పరిగెత్తుకొచ్చాను. చాలు, మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే. టిఫిన్ కూడా చేసి పెట్టలేని పరిస్థితి అనుకుని వెళ్ళిపోతామంటున్నారా? సీత, అవే మాటలమ్మా. అందుకే చేయి కడగకుండా వెళ్ళడానికి వీల్లేదు. పిన్ని, నువ్వు కూడా. అమ్మా సీతమ్మ తల్లి. సీతక్క, మీరా? రండి. అమ్మగారు మీరా? మీరిక్కడ? వీడు నా మనవడు, అది నా మనవరాలు. అదమ్మా, అది అసలు సంగతి. అందుకే అంత గొప్ప మనసుంది. మీకు మనవడు మనవరాలు, మాకు అమ్మమ్మ. మనసున్న మా అమ్మ నన్ను మార్చి మనిషిని చేసిన దేవతమ్మా. ఏం మార్చింది? ఏం చేశారు? ఇక్కడికొచ్చి రాగానే అప్పటినుంచి ఈయన తాగడం మానేశారమ్మా. వాళ్ళంతే, అందరూ తనవాళ్ళు అనుకునే తత్వం. ఆయన వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఈ వనవాసం. ఏదైనా పని మీద వచ్చారా? సాయంత్రం సాయి భజన పెట్టుకున్నాం. మీరిద్దరూ రావాలి. మా ఆయన మారాడు. మీ చేత్తో భజన ప్రారంభించాలమ్మా. మా కాపురం ఇట్టాగే నిలబడాలని తమరే ప్రసాదం పంచాలి. అలాగే వస్తాం. తప్పకుండా రావాలక్క. దండాలమ్మా. వస్తాం తల్లి. బాయ్ సీతక్క. బాయ్. ఇక్కడికి రాగానే ఇక్కడ ఉండేది అనుకున్నాను. వజ్రం బొగ్గుల్లో ఉన్నా, మాణిక్యం మట్టిలో ఉన్నా, దేని విలువ దానిదేనని ఇప్పుడు అర్థమైంది. సీత,
నానమ్మ అలానే అంటుంది, నువ్వు టిఫిన్ రెడీ చేయి. అలాగే. అత్తయ్య కూర్చుంటారు, ఆ చాపలవి. సీత, నేను కూడా ఏదైనా సాయం చేయనా? అయ్యో పర్వాలేదు అత్తయ్య. అమ్మమ్మ గారు తినండి. అత్తయ్య రఘు. నువ్వు తిను సీత. నేను తర్వాత తింటానులేండి అమ్మమ్మ గారు, ముందు మీరు తినండి. బాగుందా నానమ్మ? బ్రహ్మాండంగా ఉందిరా. బాగుంది సీత, చాలా బాగుంది. చాలు లక్ష్మి, పద వెళదాం. మంగా మంగా లక్ష్మి లక్ష్మి స్వర్ణ స్వర్ణ
ఊరుకోరా స్వర్ణ ఊరుకోమ్మా స్వర్ణ. ఏంటి స్వర్ణ ఏమిటిది? పిల్లవాడిని వదిలేసి డాన్స్ ఏమిటి? ఏ ముసలైనా దాన్ని ఆఫ్ చేస్తావే? మేము సరదాగా డాన్స్ చేసుకుంటున్నాం. ఇది ఇల్లు అనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా? ఏదైతే నీకెందుకు? స్వర్ణ వీడు ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఎత్తుకుని ఆడించు. నా ఇంట్లో మీ పెత్తనం ఏమిటే? పొండి అవతలకి. ఏ చెప్పేది నీకు కదా చెవుడా? నువ్వు మనిషివా పశువా? అంత పెద్ద మనిషిని పట్టుకుని నెడతావా? దాన్ని కాదే అనాల్సింది. ఈ రాకాసి మొక్కను పోగేసి చిందులేస్తున్న మన పిశాచిని అనాలి. ఏయ్ పొండే పొండే ముందు అవతలకి. అమ్మమ్మా ఏంటి స్వర్ణ ఏంటిది? నట్టింట్లో ఈ డాన్సులేంటి? పిల్లాడి జాగ్రత్త అని నీకు ప్రత్యేకంగా చెప్పే వెళ్ళాం కదా. నా పిల్లాడిని నేను చూసుకోలేనా అని పిల్లాడిని వదిలేసి ఏంటిదంతా? పిల్లాడన్నక ఏడవడా? దానికే నేనేదో నేరం చేసినట్టు అలా మాట్లాడతారే? ఏడవటం ఏమిటి? కుక్క పెట్టేడుస్తూ ఉక్కిరిబిక్కిరైపోతుంటే వినిపించుకోకుండా పిచ్చి గంతులేస్తున్నావా? ఇంకా నేరమా దోషమా అని గొంతు చించుకుంటున్నావేమిటే? ఇదే వస్తాయని నెట్టేయడానికి? ఓపిక తక్కువ పనులు చేస్తే నెట్టిందేమో. ఓపిక తక్కువై కాదమ్మా, బుద్ధి తక్కువై నెట్టింది. ఎవరు ఏమిటి అనే సోయి తప్పి ప్రవర్తించింది. ఏమండి ముందు దాన్ని మెడబట్టి బయటికి గెంటండి. దాని మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు. ఇది చేసింది నీకు మర్యాద అనిపిస్తుంది కానీ నేను చెయ్యేస్తే మర్యాద కదా? ఏది మర్యాద కాదో ఏం చేస్తావో చూస్తాను. అరే ఎందుకులే అని ఓపిక పడుతుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. స్వతంత్రత అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకే. మావయ్య గారి మీద చెయ్యేసి నెట్టేదాకా వచ్చాక ఇంకా క్షమించటం సహించటం తగ్గుండటం చేతకాంతనమే అవుతుంది. పొండి ముందు అవతలకి. అత్తయ్య అత్తయ్యను కాబట్టే నా కొడుకు సంసారం అని ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇంటి పెద్దని గౌరవించినప్పుడు నీకు నీ మాటకి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఇంకా నిలబడ్డారేమిటి? పొండి అవతలకి పొండి. ఏమన్నా మౌనంగా భరించే లక్ష్మి కూడా ఇవాళ నోరు తెరిచిందంటే మీరెంత రాక్షసత్వంగా ప్రవర్తించారో తెలుసుకోండి. కన్న కొడుకును వదిలేసి ఇల్లు క్లబ్ చేసి నువ్వు చిందులేస్తున్నావు. ఈ సంసారాన్ని వీధిని పెడుతున్నావు, పరువు తీస్తున్నావు. అక్కడ మీ యొక్క వీధిలో ఉండి కూడా మన పరువు ప్రతిష్టల్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది. వీధి పిల్లల్ని తన గుండెలకి హత్తుకుంటుంది. ఎంత తేడానే దానికి నీకు. ఛీ, ఏం జన్మేనిది? ఓహో
తమరు ఆ లేబర్ ఏరియాకు వెళ్ళొస్తున్నారా? ఇక్కడ కోపాలు అక్కడ, అక్కడ కోపాలు ఇక్కడ చూపించడం నీకలవాటు. వెధవ సావాసాలు పట్టి వెర్రి వేషాలు వేస్తున్నావు. ఒళ్ళు వదిలేసి చిందులేసి నీది లేపరితనం కానీ దాన్ని ఎందుకు అవుతుంది? పిఠాపురం వారి కమతాన్ని క్లబ్గా మార్చావు కదే. నీకు పోను పోను పోకాల ముద్దులు పుట్టుకొస్తున్నాయి. ఇంకొకసారి మంద గుమ్మంలోకి వస్తే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నీతో కాళ్ళు వేళ్లు విరిపించుకోవాల్సిన అవసరం మాకేం పట్టలేదు. పదండి. రాకాసులను పోగేసి ఇల్లు అపవిత్రం చేసింది. పుణ్యవచనం చేయిస్తే గాని మైలపోదు. ఆ సీతే ఈ ముసలావిడికి ఎక్కించి పంపింది. అక్కడ దెబ్బతీస్తే గాని ఇక్కడ వీళ్లు తగ్గరే. మొన్న స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం రివర్స్ అయింది కదా, ఏదో ఒకటి చేసి మీ అక్క తల దించుకునేలా చేయాలి. మనం ఇక్కడ రియాక్ట్ అయితే అక్కడ వాళ్ళకి దెబ్బ తగులుతుందని ఇక్కడ వీళ్ళకి తెలిసేలా చేయాలి. అవునే, అదే కరెక్ట్. ఏం చేద్దాం? గుడ్ ఐడియా. ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తీరాలి. పదండి. ఇదిగో, వయసులో చిన్నాళ్ళైనా కాస్త వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎవరిని చూసి ఏమి నేర్చుకోవాలి? అదిగో, కొత్తగా ఆ ఇంట్లోకి దిగారు కదా, వాళ్ళని చూసి. చిలకా గోరింకల్లా ఉన్నారు. భార్యకి ఎలా సాయం చేస్తున్నాడో. నువ్వెప్పుడన్నా ఇటు పుల్ల తీసి అటు పెట్టావా? పని పాట లేనోడు పెళ్ళం కాళ్ళు పిసికాడని నేనేం ఊరికెళ్ళేనే. చూసుకో, నా పనులు నాకున్నాయి. ఇంటి పని వంట పని ఆడోళ్ళదే. ఆ పంచిట్ అందుకో. ఏటే, ఇప్పుడే చెప్పానుగా, అది నీ పని. ఇదిగా. బిందె నిండిపోయిందా? నిండుతున్నట్టుంది. పెంచులయ్యా, మీరేం పని చేస్తారు? నేనేం పని చేస్తే మీకు ఎందుకమ్మా? తెలియకే అడిగింది తప్ప. తాపీ పని చేస్తానండి. మీరు పనికి వెళ్తుంటారు కదా? వెళ్తానమ్మా. వెళ్ళకపోతే ఇల్లెట్టా గడుస్తుంది. మీరేం పని చేస్తారు? వేరే పనేం లేదమ్మా, మా ఆయన చేసే పనికే నేను వెళ్తాను. అదేంటి, అక్కడ పని చేసొచ్చి మళ్ళీ నువ్వు ఇంటి పని చేయడం ఏంటి? మగాడి కట్టుకునే దాన్ని పోషించాలి కానీ మీరు తీసుకొచ్చిన కూలి ఆయన తిండవేంటి? రేపటి నుంచి మీరు పనికి వెళ్ళకండి. అట్టా పెట్టండి గడ్డి. విన్నావుగా, ఈ అటు నుంచి నేను పనికి రాను. మగాడివిగా నువ్వే పోషించాలా? బాబు బాబు, ఏదో తెలిసి తెలియక వాగాను. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఇదిగో, కాసేపు మీరుంటే నా కంచంలో కూడేటది అది. వెళ్ళండి బాబు.